నాకు ఆల్రెడీ పెద్దది యాక్చువల్లీ వాళ్ళు రెడీ అనుకుంటున్నారు 2019 జూలై 19కి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా లైఫ్లో బిగ్ మిస్టేక్. అది ఎందుకు అంటున్నానంటే బిగ్ బాస్ 3లో ఉండాల్సిన నేను ఇంతవరకు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళలేకపోయా బికాస్ ఆఫ్ ఓన్లీ దట్. అది మిస్టేక్ నేను చేయబోసుకోవడం నా మిస్టేక్. నేను బెడ్ మీద పడుకొని 9 days వరకు నాకు సంతకం పెట్టి నన్ను కాపాడింది సనా చైత్ర అని. ఆ రోజు డాక్టర్స్ నన్ను తీసుకునే ముందు సంతకం పెట్టాలంటే సూసైడ్ అటెంప్ట్ తనే సంతకం పెట్టింది. తను సంతకం పెట్టిన తర్వాత నేను చాలా రోజుల తర్వాత కట్ చేసుకోలేదు, చాలా చేశాను. ఆ రోజు కోటర్ తాగాను అన్నయ్య ఫస్ట్, అదొక పెద్ద మిస్టేక్. కోటర్ తాగిన తర్వాత ఏదో గుర్తొచ్చింది అన్నయ్య, బ్లేడ్ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. అయినా నాకు అదొక మిస్టేక్. తర్వాత ఇంకో మిస్టేక్ ఏంటంటే స్లీపింగ్ పిల్స్ గారు ఇన్ని మిస్టేక్స్ చేయటం వల్ల ఈ రోజు చంద్రముఖి బిగ్ బాస్ లో లేదు. అదే పెద్ద మిస్టేక్. చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్ భరత్ అని వాడు సూసైడ్ రీసెంట్గా చైతన్య మాస్టర్ సూసైడికల్ థాట్స్ అనేది నిజంగా ఒక మనిషికి డిప్రెషన్లో ఉన్నప్పుడు నువ్వు అన్నట్టు సరిగ్గా వాటర్ వేస్తే అయిపోతున్న మిస్టేకే నిజంగా వాటర్ మిస్టేక్ తాగేవారు. ఎందుకంటే తాగిన తర్వాత మైండ్ సెట్ మారిపోతుంది. తాగని వాళ్ళకి కూడా ఏంటంటే వాడు ఎప్పుడైతే సూసైడ్ ఎప్పుడు చేసుకుంటామో అయిపోయింది వద్దు నాకు ఈ సొసైటీ చచ్చిపోదాం వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. మన లైఫ్ ఒక లైఫ్ మనిషి లైఫ్ తర్వాత ఏం తర్వాత లైఫ్ అలా అయితే బ్రతుకుదాం. ఒక్క లైఫే ప్రూవ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఈ రోజు హ్యాపీగా చెప్తున్నాను కానీ అన్నీ అప్పుడు నా సిచ్యువేషన్లో కానీ ఆ తర్వాత నేను చాలా కష్టపడ్డాను. మై కమ్యూనిటీ కంబ్యాక్ గట్టిగానే ఇచ్చాను నేను శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి. నేను చేసిన ఒక్క మిస్టేక్ వల్లే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్హత లేని ఒక అబ్బాయిని ఇష్టపడి లక్ష్మి ఇంకా మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అమ్మ నాన్న చనిపోయిన తర్వాత తను నాకు పరిచయం అయినాక నేను తనే నా ప్రపంచం అనుకున్నాను, తనే ఎదుగుతుంది అనుకున్నాను. ఐ వెంట్ ఇన్ కంప్లీట్ 6 months డిప్రెషన్లో ఉన్నాను. ఎంత డిప్రెషన్ అంటే బయట డోర్ లాకేసి వెనకాల నుంచి వెళ్ళి 1 week బయటకు వచ్చేదాన్ని. అంత డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ డిప్రెషన్లో నుండి నేను బయటకు వచ్చి నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు వాడి మీద ప్రతీకారం తీసుకోవద్దు, నాకు అన్యాయం చేసినందుకు నేనేమి చేయకూడదు, నా సక్సెస్తో వాడికి దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాను. సో దాని తర్వాతే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత తనలో రావడం కవర్ చేసిన తర్వాత నా సక్సెస్ చూసి వాడు ఏడ్చాడు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అర్హత లేని అబ్బాయిని ప్రేమించడం. ఆ మిస్టేక్ వల్ల కొంచెం చెడు జరిగింది. ఆ చెడులో నుండి బయటకు వచ్చి నేను సక్సెస్ అయ్యానని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే అంటే మీ గురించి అంటే మాకు చాలా వరకు చాలా మందికి బయట జనాలకు కూడా తెలియదు. నాకే ఇప్పుడు తెలుస్తుందంటే నేను కామన్ మ్యాన్కి వీటిని తెలియడం చాలా తక్కువ. అది సో నాకు తెలిసి ఈ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత కూడా చాలా మంది మిమ్మల్ని చూసి మీ మీద ఉన్న ఒపీనియన్ మోస్ట్లీ చాలా మందికి చాలా ఎరేజ్ అవుతుందని అనుకుంటాను నేను. సో డెఫినెట్గా మీరు మేము ఒకటే చెప్పాల్సింది ఏంటంటే మనకు చెప్పినట్టు కానీ నేను ఏంటంటే ఒకటే లైఫ్. ఎవడో ఏదో అన్నాడు, వాడేదో అనుకుంటున్నాడు అని చెప్పి మనం వేరే వాళ్ళ కోసం బతకండి. మన కోసం మనం బతుకుతాం, మనం కష్టపడి మనం సంపాదించుకుంటాం. సో మీరు దాని గురించి పట్టించుకొని మీ లైఫ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడికల్ థాట్స్ తెచ్చుకొని అయిపోయిన తర్వాత ఏం లేదు లైఫ్. సో దాన్ని మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి మీరు దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకొని చూపిద్దాం. మనకు కూడా వీ కెన్ క్రియేట్ ద డిఫరెన్స్, వీ కెన్ క్రియేట్ ద డిఫరెన్స్ అని మీరు చాలా చదువుతున్నాడు. సో మీరు ఆ ఇది వస్తే మాత్రం మీ నెక్స్ట్ ఎవరైనా చాలామంది ఉంటారు, వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. డెఫినెట్గా మీరందరూ కూడా ఒక పట్టుదలతో దృష్టితో ముందుకెళ్ళండి. డెఫినెట్గా తెలియజే 1 point చేంజ్ ఉంటాం. మాట్లాడుతున్నాం కానీ ఒక చిన్న డౌట్ అక్కడ టీజర్ చూసిన తర్వాత మా అందరికి వచ్చిన డౌట్ ట్రైలర్ చూసిన తర్వాత మీరు విలనా సినిమాలో హీరోనా? ఏమో నాకు హీరోని డామినేట్ చేసిన విలన్ లాగా ఉన్నారు. విలన్ అంటాడు, నేను హీరో అంట. సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి. కాదు మిస్టేక్ సినిమాలో హీరో లేరు. ఇంకొకటి ఫైట్స్, యాక్చువల్లీ ఫైట్స్ మీరు చేశారా లేకపోతే మీరు చేశారా?
అదే డైరెక్షన్ చేశాడు. పృథ్వీ శేఖర్ ఫైట్ మాస్టర్, పృథ్వీ శేఖర్ ఫైట్ మాస్టర్ అన్ని చేశాడు. పృథ్వీ శేఖర్ గారంట ఫైట్ మాస్టర్, మనందరికీ అవసరం ఆ ఫైట్. కష్టం అలా చేయలేదు. మేము రాత్రిపూట బయటకు వెళ్ళేటప్పుడు మాకు ఖచ్చితంగా సెక్యూరిటీ ఎవరు లేరు, సో మేము ఆయన దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటాం. ఓకేనా? పృథ్వీ గారు మీరు అందరు మాకు ట్రైనింగ్ ఇవ్వాలి. బట్ లిటరలీ ఫైట్స్ లో ఒక సీక్వెన్స్ చూసాను ఇప్పుడు ట్రైలర్ లో, అలా ఒక నలుగురు అలా గాల్లో నిల్చుంటారు. అది అదైనట్టు ఒక నిచ్చెన. అది నాకు తెలిసి ఇంతవరకు అలాంటి షాట్ ఇండస్ట్రీలో రాలేదు. నేను గర్వంగా చెప్పుకోగలను. శ్రీరామచంద్రుడు బాణాలను అలా వేశారు, ఆ సీన్ ఉంటుంది, బాణాల గురించి నడుచుకుంటూ ఆయన వెళ్తారు. ఎవరు గదం మోస్తారు, భీముడు వెళ్తారు. అది చూసాను తప్ప ఇట్లాంటి సీన్ ఎప్పుడు చూడలేదు. లిటరలీ ఫైట్స్ అన్ని కాదు, ఫస్ట్ డైరెక్టర్ లేకుండా సినిమా ఏంటి, డైరెక్టర్ లేకుండా సినిమా ఏంటి, బ్యూటిఫుల్ అన్నది. మీ 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 టేకింగ్ కానీ, మీ ఐడియాలజీ కానీ, మీరు చూపించిన విధానం కానీ గంటలు కలగలమంటున్నాయి నుంచి వెరీ సీరియస్. జూబ్లీస్ లో మమ్మల్ని చూపించారంటే అసలు ఒక ట్రాన్స్ తో కూడా ప్రమోషన్ చేపిస్తుంటే అది క్రియేటివిటీ. ప్రమోషన్ ఇంత క్రియేటివిటీగా ఉందంటే ఖచ్చితంగా సినిమా ఇంకొక రకంగా ఉంటుంది. సో మనమందరం ఖచ్చితంగా 4వ తారీఖున సినిమా చూస్తున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అందరూ సినిమాకి వెళ్ళాలి, సినిమా చూడాలి. అందరికి ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి బాబు, మేము అందరము కూడా సోషల్ మీడియాలో ఫుల్ ప్యాక్. అని మూవీకి మిస్టేక్ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? మూవీ అన్ని మిస్టేక్స్, ఒకే మిస్టేక్, ఒక్కటే మిస్టేక్. ఆ ఒక్క మిస్టేక్ ఏంటో అనేది సినిమా మీకు. సో ఆ మిస్టేక్ మనుషులు చేసిన మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటో అని ఆయన మీరు రఫ్ ఆడించేసేది, పేపర్లో ఆడించేసేది. కాదు, ఇప్పుడు మీరు మామూలుగా ట్రైలర్ చూస్తే చాలా మంది జూబ్లీస్ అంటే మనిషి మంది మాత్రమే ఉంటారనుకుంటారు కదా, కానీ అలా ముందు కాదు కూడా ఒక మనిషి ఉండేది. దాని గురించి జూబ్లీస్ అంటారు. ఇది డైలాగ్ రావడానికి శ్రీహర్ష మంద డైలాగ్ పెట్టారు. నేను కట్ చెప్పినప్పుడే ఇట్లనే అన్నమాట, ఓపెనింగ్ సీనే ఓపెన్ చేస్తే జూబ్లీస్ కెమెరా జూబ్లీస్ ఓపెన్ చేయగానే బ్యాక్గ్రౌండ్ నుంచి వాయిస్ వస్తుంది. చాలా మంది జూబ్లీస్ అనగానే గుండె మాత్రమే ఉంటారు. బస్తీ పోరగాళ్ళు ఉంటారు, పోరీలు ఉంటారు, జూబ్లీస్ అంటాము అని. ఈ బస్తీలో ఒక ముగ్గురు బేవాస్ గారు ఉంటారు. ఆ బేవాస్ గారి ఆచారమే మన సినిమా ఒక. సో ఇది ఎప్పుడైతే నేను చెప్పానో ట్రైలర్ పడిన తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్ కూడా, ఒకసారి నేను జూబ్లీస్ లో మామూలుగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడు మామూలుగా, హాగా ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే ఇక్కడే ఉంటున్నా అన్నాను. ఇక్కడే రా నా అక్కడే మా లోపల. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను ఇక్కడ నా జూబ్లీస్ అన్నమాట. స్టూడియో అనుకోవాలి, అంత పెద్ద బస్తీ ఉంది. మేము ఉండే స్టూడియో పక్కన మొన్ననే బోనాలేనే అన్నయ్య, బస్తీ అంత ఫుల్ జోష్లు ఉంది, తొందరగా రిలీజ్ చేయాలి. ఈ ఆగస్ట్ 4th మిస్టేక్ నేను చెప్పాను, మీ అందరూ మిస్టేక్. ఆగస్ట్ 4th థియేటర్కి రామని చెప్పండి. అండ్ టీజర్ లో చూసినప్పుడు నాట్ ఓన్లీ 1 ఎమోషన్, 6 ఎమోషన్, కొన్ని ట్రైలర్స్ లో 1 or 2 ఎమోషన్స్ ఉంటాయి. మన మిస్టేక్ ట్రైలర్ లో చూసుకుంటే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఎంటర్టైనింగ్ ఉందా, సెంటిమెంట్ అని అన్ని ఎమోషన్స్ ఉండిపోతున్నాయి అనమాట. అంటే ఎమోషన్స్ అన్ని లేవు, సెంటిమెంట్. నేను 1:40 నిమిషాలు దాదాపు 1 hour 45 minutes నేను ఒక ఆడియన్స్ ఇలా చెప్పినట్టు డిప్రెషన్లో వచ్చి కూడా నా సినిమాలో కూర్చుంటే వాళ్ళు నవ్వుకోలేదు. ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ హ్యాపీగా నవ్వుకుంటారు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే కింద పడి నవ్వుకుంటే మళ్ళీ చెప్తున్నా, ఇంటర్వెల్ బ్యాంక్ మిస్ అవుతే మాత్రం 1 మిస్ అవుతుంది. ఎందుకంటే మిస్టేక్ అనే టైటిల్ కి ఇంటర్వెల్ బ్యాంగే మిస్ అవుతుంది. అంటే మీ సినిమా సెన్సార్ అదే అయినా సినిమా అంటే టైటిల్స్ పడినప్పటి నుంచి థియేటర్ లో ఉంటేనే సినిమా బాగుంటుంది. ఏ సినిమా అయినా ఇంటర్వెల్ నుంచి కానీ ఒక 1 minute సినిమా మిస్ అయినా మళ్ళీ సెకండ్ టైం చూడడం నాకైతే అలవాటు. దట్ ఈస్ వాట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మనకున్న ప్రేమ చూపించాలి అంటే సినిమాలు ఆడితేనే కదా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. కొత్త వాళ్ళని
కొత్త రకంగా కొత్తగా మాతో మీరు మూవీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ ఆల్ ఓవర్ ఇండియా ఇంతవరకు ట్రాన్స్జెండర్స్ ఎవరు మూవీ ప్రమోట్ చేయలేదు. సినిమాలు చేసామేమో. ట్రాన్స్జెండర్స్ నేను ఇందాక అన్నాను కదా, ట్రాన్స్జెండర్స్ మూవీస్ ప్రమోట్ చేయలేదు లేకపోతే ఈ కాన్సెప్ట్ కొత్తది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ రాసింది ఎందుకంటే నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ మేమొద్దా మీరు మాత్రమే ఉన్నట్టు కావాలి. కావాలి, సపోర్ట్ కావాలి సినిమాకి. అండ్ ఆగస్ట్ 4th అని ఒక డేట్ గట్టిగా అన్నాం. 1, 2, 3 అంటే ఆగస్ట్ 4 ఇన్ థియేటర్స్ మిస్టేక్. ఓకే, డోంట్ మిస్. అది 1, 2, 3 మిస్టేక్ ఇది. ఆగస్ట్ 4 ఇన్ థియేటర్స్ మిస్టేక్. డోంట్ మిస్. ఆగస్ట్ 4 We'll practice. August 4 in theaters. Mistake. Don't miss. August 4 in theaters. Mistake. Don't miss it. That's it. Yeah. One. August 4 in theaters. Mistake. Don't miss. One. క్లోజ్ నా Yeah. 1, 2, 3. August 4 in theaters. Mistake. Don't miss. ఆగస్ట్ 4 ఇన్ థియేటర్స్ Mistake. Don't August 4. ఆగస్ట్